హలో మమ సిడ్లీ కొట్టు మూవీ రివ్యూ. ధనుష్ సినిమా ఎలా ఉందంటే, ధనుష్ హీరోగా నటిస్తూ తెరకెక్కించిన చిత్రం ఇడ్లీ కడాయి. తెలుగులో ఇదే సినిమాను ఇడ్లీ కొట్టుగా డబ్బింగ్ చేశారు. ఇది వరకు దర్శకుడిగా మెప్పించిన ధనుష్ మరోసారి మెప్పించాడా లేదా, ఇడ్లీ కొట్టుతో ఎమోషనల్గా మాయ చేశాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. మురళీగా ధనుష్ ఓ చిన్న ఊరు నుంచి మొదలై బ్యాంకాక్లో ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తుంటాడు. అతడి పనితీరు నచ్చి ఆ కంపెనీ ఓనర్ విష్ణువర్ధన్ సత్యరాజ్ ఏకంగా తన కూతురు మీరా శాలిని పాండేను ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటాడు. మురళీ కూడా ఒప్పుకుంటాడు. కానీ ముందు నుంచి మురళీ అంటే విష్ణువర్ధన్ కొడుకు అశ్విన్ అరుణ్ విజయ్కు అస్సలు నచ్చదు. పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో నాన్న చనిపోవడంతో ఊరికి వెళ్తాడు మురళీ. అక్కడ తన తండ్రి శివ ప్రాణంగా చూసుకునే ఇడ్లీ కొట్టుతో ఎమోషనల్గా బాండింగ్ ఏర్పడుతుంది. అదే సమయంలో నాన్న చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. తాను చనిపోయిన తర్వాత కూడా తన ఆత్మ ఇదే కొట్టులో ఉంటుందని చెప్తాడు శివ. అదే ఊళ్ళో ఉండే కళ్యాణి నిత్యా మీనన్ మురళీ తల్లిదండ్రులను సొంత వాళ్ళ కంటే ఎక్కువగా చూసుకుంటుంది. తండ్రి మరణంతో ఊరికి వచ్చిన మురళీ మళ్ళీ బ్యాంకాక్కు వెళ్ళాడా లేదా, పెళ్లి చేసుకున్నాడా, అసలు ఇడ్లీ కొట్టుని ఏం చేశాడన్నదే మిగిలిన కథ. అన్నిసార్లు చెప్పడానికి కొత్త కథలు ఏమీ ఉండవు. ఉన్న కథలను కొత్తగా చెప్పుకుంటూ వెళ్ళాలి అంతే. తన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాలోనూ ధనుష్ కూడా అదే చేస్తున్నాడు. చాలా సింపుల్ కథలను తీసుకొని ఎమోషనల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. తొలి సినిమా పవర్ పాండి, జాబిలమ్మ నీకు అంత కోపమ్మా, ఇప్పుడు ఇడ్లీ కొట్టు, ప్రతి సినిమాలోనూ ధనుష్ బాగా ఫోకస్ చేసింది ఎమోషన్ పైనే. ఇడ్లీ కొట్టు సినిమా కూడా అలాంటి ఒక సింపుల్ స్టోరీనే. తల్లిదండ్రుల ఆశయం కోసం వాళ్ళు పోయిన తర్వాత కూడా కష్టపడే ఒక కొడుకు కదా ఇది. వినడానికి చాలా సింపుల్ లైన్, కానీ దాన్ని వీలైనంత వరకు ఎమోషనల్గానే చెప్పడానికి ప్రయత్నించాడు ధనుష్. ఫస్ట్ హాఫ్ వరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. చాలా అంటే చాలా ఎమోషనల్ కథగా ముందుకు వెళ్ళింది. చాలా ఎమోషనల్గా కథ ముందుకు వెళ్ళింది. కొన్ని సీన్స్ ఏడిపించేశాడు కూడా. కీలకమైన సెకండ్ హాఫ్ మాత్రం ట్రాక్ తప్పినట్టు అనిపించింది. అక్కడి నుంచి కథ ఎమోషనల్ కాకుండా ఈగో సాటిస్ఫైడ్ డ్రామాలా మారిపోయింది. అరుణ్ విజయ్ చేసే పనులు, దానికి సత్యరాజ్ సపోర్ట్, అవన్నీ కాస్త స్లోగా అనిపిస్తాయి. కొన్ని సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో తీశాడు ధనుష్. ఆయనలో ఇంత గొప్ప దర్శకుడు ఉన్నాడా అనిపిస్తుంది అవి చూస్తుంటే. ఇందులో కథ కంటే ఎక్కువగా మూమెంట్స్ కనిపిస్తాయి. బిజీ లైఫ్లో పడి అమ్మా నాన్నలకు దూరంగా ఉన్న వాళ్లకు ఈ కథ ఎమోషనల్గా బాగా డిస్టర్బ్ చేస్తుంది. సెకండ్ హాఫ్ చాలా వరకు నెమ్మదిగా సాగిన క్లైమాక్స్ పర్వాలేదు అనిపిస్తుంది. ధనుష్ నటుడిగా తిరుగులేదు. ఎలాంటి పాత్రలైనా ఇట్టే ఒదిగిపోతాడు. ఇప్పుడు ఇడ్లీ కొట్టులోనూ ఇదే చేశాడు. తండ్రి ఆశయం కోసం పాటుపడే కొడుకుగా బాగా నటించాడు. నిత్యా మీనన్ మరోసారి మాయ చేసింది. సత్యరాజ్, శాలిని పాండే, అరుణ్ విజయ్ పాత్రలు కీలకం. పార్థివన్ కూడా చిన్న పాత్ర అయినా బాగా నటించాడు. సముద్రకని పాత్ర ఓకే. మరో కీలకమైన పాత్రలో రాజ్ కిరణ్ అద్భుతంగా నటించాడు. మిగిలిన వాళ్ళు ఓకే. ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం ప్రాణం. ముఖ్యంగా అతడి ఆర్ఆర్ చాలా సన్నివేశాల్లో కేవలం రికార్డింగ్తోనే బాగా అనిపించాయి. అలాగే సినిమా ఆటోగ్రఫీ కూడా అదిరిపోయింది. ఎడిటింగ్ పర్వాలేదు. సెకండ్ హాఫ్ అక్కడక్కడ స్లో అయింది. దర్శకుడిగా ధనుష్ మరోసారి ఆకట్టుకున్నాడు. సెకండ్ హాఫ్ ఇంకాస్త ఫోకస్ చేసి ఉంటే ఇడ్లీ కొట్టు మంచి సినిమా అయి ఉండేది. అయినా కూడా ఓ మంచి ఎమోషనల్ డ్రామాను చూసిన ఫీల్ తెప్పిస్తుంది ఇడ్లీ కొట్టు. ఓవరాల్గా ఇడ్లీ కొట్టు స్లో ఎమోషనల్ డ్రామా.